హాయ్ గాయ్స్, ఈ వీడియోలో వైజాగ్ జూ లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. అలాగే యాజ్ యూజువల్గా ఈ ఛానల్ కావడం ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 గేట్స్ ఉంటాయి మనకి. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. టికెట్స్లో చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. అండ్ అట్లనే మన కార్ కూడా లోపలికి తీసుకువెళ్ళచ్చు, దానికి కూడా ఒక సెపరేట్ ప్రైస్ ఉంది. సో అన్ని ప్రైజెస్ కావాలి అంటే కనుక ఒక్కసారి ఇది పాస్ చేసుకుని చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ కెమెరా కానీ వీడియో కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ అమౌంట్ పే చేసే మీరు తీసుకోవాలి ఏదైనా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, బయట ఇది చూసుకున్నట్లయితే మనకి ఇట్లా చాలా అంటే మెయింటైన్ చేస్తున్నారా అంటే నాకైతే మెయింటైన్ చేస్తున్నారని ఏం అనిపించలే. ఎందుకంటే మా చిన్నప్పుడు ఎప్పుడో జూకి వచ్చాం, అది కూడా అమ్మ మా ముగ్గురిని తీసుకొచ్చినప్పుడు అప్పుడు అసలు టూ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే చాలా ఎన్ని యానిమల్స్ ఉండేవంటే, అండ్ యానిమల్స్ ఒక్కటే కాదు, ఈవెన్ వాళ్ళు మెయింటెనెన్స్ చేసేది కూడా చాలా బాగుండేది. బట్ ఇప్పుడు అట్లా ఏం లేకుండే అనమాట. అయితే ఫస్ట్ మనకి ఇక్కడ బ్యాటరీ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ దాని ఒక ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే అడల్ట్కి 70 రూపీస్ ఇట్లా రేంజ్ అయితే ఉంది 1 అవర్కి ఇట్లా అని చెప్పేసి. అండ్ మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మొత్తం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తాం అనమాట. అండ్ యానిమల్స్ని నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అన్ని చూపించాలని అయితే అనుకున్నాను, కానీ ఈ జూలో అయితే నాకు అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అయితే నాకు ఏం కనిపించలేదన్నమాట. బట్ ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాయి, ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీ తరఫున వెళ్ళిపోవడమే తప్ప లైక్ ఇంకా అంతగా మించి ఏమీ నాకు అనిపించలేదు. అండ్ ఇప్పుడు నేను ఒక్కొక్కటి అయితే మీకు క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి ఉన్నాయండి చూపిస్తాను. అండ్ మీరైతే చూసేసేయండి. ఒకప్పుడు క్రోకడైల్స్ అయితే చాలానే ఉండేవి, బట్ ఇప్పుడైతే ఏం లేకుండా ఉండే. చూసారు కదా, క్రోకోడైల్ జాతిలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అట్లనే మేమైతే ఫస్ట్ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. బట్ నాకైతే అనిపించింది, ఓ మై గాడ్, లక్కీగాని పట్టుకుంటూ మనం నడవడం అంటే కొంచెం కష్టమనే అనిపించింది అనమాట. అయితే మేమేమనుకున్నామంటే సాంబి నేను ఎలాగ కార్ ఆప్షన్ ఉంది కాబట్టి కార్ అయితే టికెట్ తీసుకుని తెచ్చుకుందామని అనుకున్నాం అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఏంటి అంటే మనకి చాలా చోట్ల మనకి ఇలా వాష్రూమ్స్ అనేవి ఉన్నాయి, మనం ఎక్కడ కావాల్సి అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ కొంచెం నీట్గానే ఉన్నాయి, మరీ వరస్ట్గా అయితే ఏం లేకుండా ఉండే. అండ్ ఇక్కడ చూసారు కదా, మొత్తానికి ఏమేమి యానిమల్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఏ సైడ్ వెళ్తే ఏ యానిమల్స్ని చూడొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది బోర్డ్లా అనమాట. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో క్యాంటీన్ అయితే ఉందన్నమాట. అండ్ క్యాంటీన్లో ఆల్మోస్ట్ మనకి మీకు తెలుసున్నవే టీ అండ్ స్నాక్స్ ఎవ్రీథింగ్ మనకి చాలా వరకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ మనం ఫుడ్కి అయితే ఇక్కడ ప్రిఫర్ చేయకపోవడమే మంచిదని నాకు అనిపించింది. మనం ఏదో ఒకటి బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ పిల్లలు తినేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తెచ్చుకుంటే క్యారీ చేసుకుంటే చాలా ఈజీ అనిపించింది. అయితే ఇంకా మేమైతే ఒక చోట కూర్చుని పోయాం. శశిబాబా అండ్ సంజయ్ వెళ్ళి అయితే కార్ తీసుకొచ్చేస్తారన్నారు. సో టికెట్ వచ్చేసి మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న టికెట్ వేస్ట్ అయిపోయినట్టే అనమాట దీంట్లోకి. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇంకా మన ఆప్షన్ అనమాట ఇది, మళ్ళీ కార్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఫస్ట్ డిసైడ్ చేసుకుంటే బాగుండేది. వాళ్ళు వచ్చి లోపల సరదాగా అక్కడ బర్డ్స్ అవి ఉన్నాయంటే సరే చూద్దాము అని చెప్పేసి, బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయంటే సర్లే వెళ్ళి చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాం అనమాట. అట్లానే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక కొన్ని పేరెట్స్ అండ్ అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ అట్లానే ఎక్కువ అయితే ఏం లేవు, చాలా లిమిటెడ్గా. ఏంటో అసలు అన్నీ కూడా నాకు తెలిసి ఇక్కడ లైక్ ఎలా అంటే ఎండేంజర్ లిస్ట్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు యానిమల్స్ ఏమీ లేకుండే. ఏంటి ఇంత దారుణంగా అయిపోయింది జూ అనేది, ఒక మెయింటెనెన్స్ అనేది లేకుండే. అండ్ అలాగే ఇక్కడ కొన్ని అంటే పక్షులు అయితే పేర్లు అయితే కనిపిస్తున్నాయి, కానీ చాలా వరకు అయితే మాత్రం లేవన్నమాట. అండ్ నాకు అనిపించింది, ఓ అయితే నాకు తెలిసి ఎండేంజర్ లిస్ట్లో ఉన్నాయేమో అని అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ మనం చేసిన రేడియేషన్స్కి లేదా ఇంకేదైనా ఇష్యూస్ కావచ్చు, యానిమల్స్ అనేవి ఇంకేంటి అంటే ఉండలేకపోతున్నాయి అన్నమాట ఎక్కడా కూడా. సో వాటికంటూ ఒక ఫ్రీడమ్ అనేది కావాలని చెప్పేసి పక్షులు అయితే ఎగిరిపోతున్నాయి నేనైతే అనుకుంటున్నాను. అండ్ నాకైతే అలాగే అనిపిస్తుంది, ఎక్కడైనా పక్షులను చూసి బంధించారు అంటే వాటిని ఫ్రీగా వదిలేయాలి అనిపిస్తుంది అనమాట. అండ్ అట్లానే దీని ఆపోజిట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డీర్స్ ఉన్నాయి.
అండ్ చాలా డీర్స్ అయితే ఉన్నాయి. డీర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీర్స్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇవన్నీ కూడా. అండ్ అంతే, ఇది సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ హెర్బివోరస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి చాలా వరకు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూసారు కదా, అదిగో చూడండి, ఇవన్నీ డీర్స్. ఇవే కాదు, ఇంకా చాలా టైప్ ఆఫ్ డీర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మా కార్ అయితే వచ్చేసింది కాబట్టి మేమైతే లోపలికి ఎక్కేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు మాకు ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కనిపిస్తాయి కనుక మేము ఆపి చూస్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ ఏంటి అంటే కనుక అడవి దున్నలు అంటారు కదా, అవన్నమాట. అండ్ చాలా వరకు మనకి డీర్స్ చెప్పాను కదా, ఇక్కడ ఇంకో కొన్ని డీర్స్ అయితే వచ్చాయి. ఇవి కూడా డిఫరెంట్, అంటే వీటికి పేర్లు ఒకటే ఫ్యామిలీలో వస్తాయి, కాకపోతే వీటిలో ఒక డివిజన్ అనేది సెపరేట్గా ఉందన్నమాట, అంతే. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయినట్లయితే కనుక మనకి ఇక్కడ సో పిగ్స్ అనమాట, అంటే ముళ్ళపంది. లైక్ నాకు చూసినప్పుడు అయితే నిజంగా మాకు అయితే అసలు అట్లా అనిపించలేదు, నార్మల్ పందులాగే ఉన్నాయి కదా అంటే, బట్ వాటిలో ఒక హెయిర్ మీద కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ చాలా స్మెల్, టూ మచ్ స్మెల్ అయితే ఉంది. మేము ఇంకెక్కువసేపు కూడా అక్కడ ఉండలేదన్నమాట, మొత్తానికి అయితే వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా ఇంకొక టైప్ ఆఫ్ డీర్ అనమాట ఇది కూడా. అండ్ డీర్స్ ఇన్ని రకాలు చూసినప్పుడు మాకైతే చాలా బాగా అనిపించింది, భలేగా ఉన్నాయి డీర్స్, అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ డీర్స్ ఉన్నాయని నాకు కూడా అంత తెలియకుండే, ఇప్పుడైతే బాగా తెలిసిందనమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక మనకి ఇక్కడ చూడండి ఇంకొక టైప్ ఆఫ్ డీర్. అలా డీర్స్ అయితే మాత్రం ఎన్ని ఉన్నాయంటే చాలా వరకు నాకు బాగా అనిపించింది చూడ్డానికి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీకాక్స్ అయితే ఉన్నాయి, చూసేసేయండి ఒక్కసారి.
అండ్ ఇక్కడి నుంచి వచ్చినప్పుడు మనకైతే జిరాఫ్ కనిపించింది. చూడండి అసలు ఎంత దగ్గరగా, చాలా దగ్గరగా అయితే ఉందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అన్నపూర్ణ వాళ్ళు కూడా మస్తుగా ఎంజాయ్ చేశారు ఇదైతే మాత్రం. అండ్ అలాగే జీబ్రా వచ్చేసి చాలా దూరంలో అయితే ఉంది. బట్ మేమైతే అంటే దాన్ని ఐడెంటిఫై చేసాం అనమాట, అది జీబ్రా అని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ చాలా దూరంగా ఉందన్నమాట. అండ్ నేనైతే మీకు జూమ్ చేసి చూపిస్తాను. మాకు కనిపించడం అయితే అక్కడి నుంచి కొంచెం క్లియర్గానే కనిపించింది. అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ అన్ని నాక్చునల్స్ యానిమల్స్ అయితే ఉన్నాయి. నాక్చునల్ యానిమల్స్ అంటే ఏంటి అంటే కనుక నైట్ టైం యాక్టివ్గా ఉండేవి, డే టైం రెస్ట్ తీసుకునేవి అనమాట. అంటే లైక్ ఔల్ ఇట్లాంటివన్నీ దీంట్లోకి వస్తాయి. అండ్ ఇప్పుడు లోపల మనకి దీనికి వచ్చేసి టికెట్ అయితే ఉందన్నమాట. అండ్ దీని బయటే మనకైతే చూసారా ఇము అయితే ఉన్నాయి. అండ్ నాకైతే ఇవి ఆల్రెడీ నేను చూసాను కాబట్టి నాకు కొత్తగా అయితే ఏమి అనిపించలే అనమాట. చాలాసార్లు నేను చూసాను ఇవి. అండ్ ఇప్పుడైతే మేము వచ్చేసి లోపలికి అయితే వెళ్తున్నాం. దీనికి వచ్చేసి టికెట్ ప్రైస్ అది కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది నాక్చునల్ యానిమల్ హౌస్ అనమాట. అండ్ దీని ఒక టికెట్స్ వచ్చేసి 5 రూపీస్ వచ్చేసి అడల్ట్కి, అలాగే చైల్డ్ అంటే పిల్లలకి వచ్చేసి 2 రూపీస్ అనమాట. రీజనబుల్గా అనిపించింది, అంటే చూడొచ్చు అని చెప్పేసి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం అంతగా ఏం అనిపించలే, ఏం లేకుండా అనమాట. నార్మల్ కొన్నే ఉన్నాయి అంతే. అండ్ అలా చూసుకుని మేమైతే బయటకు వచ్చాం. అండ్ ఇక్కడే మనకి ఏంటి అంటే కనుక ఇంకొన్ని యానిమల్స్ అయితే మనం చూడొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ అంతా కూడా ఆల్మోస్ట్ చాలామంది జనాలు అయితే ఉన్నారు. మాకు అనిపించింది ఏంట్రా బాబు, అంటే జూలో ఇన్ని లేకుండా ఉన్నా కూడా చాలామంది అయితే బాగానే వచ్చి చూస్తున్నారని చెప్పి. పిల్లలు సరదా పడతారు కదా, సో దానికోసమైనా మనం రావచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆస్ట్రిచ్ ఉందన్నారు, బట్ మాకైతే ఆస్ట్రిచ్ అయితే ఎక్కడ కనిపించలేదనమాట. అదిగో అక్కడ ఉంది కానీ బట్ క్లియర్గా అయితే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని టైప్ ఆఫ్ డక్స్ అయితే ఉన్నాయి. అండ్
అండ్ వచ్చేదారిలో ఫిష్ యాక్వేరియం కూడా ఉంది. మేమైతే ఇంకెక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇప్పటికే మేము చాలా దూరం వెళ్ళామని చెప్పేసి ఇంకా వెళ్ళలే. అండ్ కొంచెం ముందుకు వస్తే ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఎలిఫెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడే కాదు, ఇంకా అక్కడ ఫ్రంట్ కూడా చాలా ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా ఇంకా మంకీ ఫ్యామిలీ, ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా మంకీ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కార్నివర్స్ చూడడానికి వెళ్తున్నాం. కార్నివర్స్ అంటే తెలుసు కదా, అంటే వేరే యానిమల్స్ మీద ఫీడ్ అయ్యి బతికే వాటిని అంటారు. అండ్ అలాగే టైగర్ వచ్చేసి అండ్ లైన్ ఇట్లాంటివన్నీ దీంట్లోకి వస్తాయి. అండ్ ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ముందుకు వెళ్దాము. అసలు ఎక్కడెక్కడ ఏముందనేది ఎవరికి ఏం తెలియకుండా ఉండే, జస్ట్ ఆ రో మనం ఫాలో అయిపోతే వెళ్ళిపోవడమే అనమాట. ఇక్కడ వచ్చేసి లెపర్డ్ అయితే అక్కడ పడుకుంది చెట్టు వెనకాల, జస్ట్ బుర్ర ఒక్కటే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు అనమాట. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఇంకొకటి చూడొచ్చు. ఆ పైన అంటే అసలు క్లారిటీ లేకుండా ఉండే అనమాట. అండ్ కింద చూడండి ఎట్లా ఉందనేది, అంతే. అండ్ బెంగాల్ టైగర్ అనమాట. అదిగో టైగర్ అయితే బాగా కనిపించింది. అండ్ లైన్ కూడా చాలా బాగా కనిపించింది. అండ్ ఇప్పుడు చూసిన అన్నిటిలోకి కనుక మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం చూడబోయేది వేరే లెవెల్ అనమాట. అండ్ స్నేక్స్ ఇవి వచ్చేసి ఎంత లైవ్లో చూసామంటే, యాక్చువల్లీ నాకు స్నేక్స్ అంటే కొంచెం ఏంటో తెలియదు కానీ కొంచెం భయం అనమాట. అండ్ అవన్నీ లైవ్లో ఇక్కడ దగ్గరగా చూసేసరికి నాకు కొంచెం అయితే లైక్ అంటే నర్వస్ అయ్యాను. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ దగ్గరగా చూడడం, అవి మన కళ్ళ ముందే అలా పాక్కుంటూ వెళ్ళిపోతాయి అనమాట. ఓ మై గాడ్, నాకైతే టూ గుడ్ అనిపించింది. ఇది చూడడానికైనా మనం ఖచ్చితంగా జూకి రావాలి అనిపించింది అనమాట.
అండ్ ఇక్కడ మనకి 5 to 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక మనకైతే ఇక్కడ టోటైస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా టోటైసెస్ అయితే ఉన్నాయి. కొన్ని మాత్రమే కదులుతున్నాయి ఇందులో, మిగతావన్నీ అట్లనే ఉన్నాయి. అండ్ రెప్టైల్స్ హోమ్ అని చెప్పేసి వేరేది ఉంది, దానికి కూడా వచ్చాం. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ అట్లా అన్నీ చూసుకుని మనమైతే ఇంకా లాస్ట్ ఇంకా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే కనుక చాలా వరకు యానిమల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చారు, చాలా ఎంజాయ్ చేశారు. బట్ జూకి రావచ్చా అంటే ఒకప్పుడు జూతో కంపేర్ చేసుకుంటే మాత్రం అన్ని యానిమల్స్ చూడాలి అని అనుకుని అయితే రావద్దు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నవి ఏమున్నాయో అవి చూడడానికి అయితే రావచ్చు అంతే. అండ్ మెయింటెనెన్స్ అయితే కొంచెం చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి మెయింటెనెన్స్ అయితే. అండ్ నా వరకు నాకు ఈ జూ అనేది నాకు ఇట్లా అనిపించింది. అండ్ మరి మీరు ఈ మధ్యకాలంలో వెళ్ళినట్లయితే కనుక మీకు జూ వీడియో ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ జూ మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా నాకు తెలియచేయండి. మరి ఈ జూ వీడియో మొత్తం డీటెయిల్గా అయితే మీకు నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏముంటే అన్నీ చూపించాను కదా. మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి.